ఒకరోజు ఒక భారతీయ జవాన్ రైల్లో ప్రయాణిస్తోంది. కిటికీ దగ్గర కూర్చుని పుచ్చకాయ ముక్క తింటూ ఉంది. తిన్న తర్వాత చిన్న ముక్కను బయట ఉన్న ఎడారిలోకి విసిరేసింది. ఆ రాత్రి విచిత్రంగా ఆ ఎడారిలో పెద్ద వర్షం పడింది. ఆ వర్షపు తేమతో ఆ చిన్న గింజ మొలకెత్తింది. ఉదయానికి చిన్న పచ్చమొలక కనిపించింది. కాని ఎడారి కిరణాలు కఠినంగా పడ్డాయి. ఆ చిన్న మొక్క ఎండిపోతూ చనిపోవడానికి దగ్గరైంది. అప్పుడే ఒక పులి అటుగా నడుస్తూ ఆ మొక్కను చూసింది. ఆ చిన్న మొక్క జీవం కోసం పోరాడుతున్నది చూసి పులికి కరుణ కలిగింది. దూరంలో ఉన్న ఒక బోరుబావి దగ్గరికి వెళ్లి తన పంజాతో హ్యాండిల్ను నొక్కి నీరు తీసింది. పైపు సహాయంతో నీటిని ఆ మొక్కమీద పోసింది. ఆ నీటి చల్లదనం మొక్కకు కొత్త ప్రాణం పోసింది. కొన్ని నెలల్లో అది పెద్దగా పెరిగి పుచ్చకాయ చెట్టుగా మారింది. ఎడారి మధ్యలో పచ్చని నీడ ఇచ్చే ఒక ఆలయంలా నిలిచింది. ఆ చెట్టును కాపాడిన పులి తన పిల్లలతో కలిసి ఆ నీడలోనే నివసించడం మొదలుపెట్టింది. కాని మీరు ఇంకా పులి కోసం లైక్, సబ్స్క్రైబ్